అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. సో 10వ తరగతి అయిపోయిన వెంటనే చాలామంది ప్రొఫెషనల్ కోర్సుల వైపే మొగ్గు చూపుతారనమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్లు చేయాలి, అలాగే మెడిసిన్ చేయాలని ఆలోచన చేస్తారు. తప్పులేదు. కాకపోతే ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివి స్థిరపడినటువంటి వాళ్ళకన్నా ఈ సర్టిఫికేట్ కోర్సులని పిలిచే డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేసి జీవితంలో తొందరగా స్థిరపడినటువంటి వాళ్ళే ఎక్కువ అని చెప్పొచ్చు. మరి అలాంటి దాంట్లో ఈ హార్టికల్చర్ డిప్లొమా అనేది కూడా ఒకటనమాట. ఈ హార్టికల్చర్ డిప్లొమాకు సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో 10వ తరగతి అయిపోయినటువంటి వెంటనే మీరు ఇలాంటి డిప్లొమా కోర్సులు చేయడం వల్ల తొందరగా లైఫ్‌లో సెటిల్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఈ యొక్క అడ్మిషన్ కోసం ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. 10th క్లాస్‌లో వచ్చినటువంటి మీ మార్క్స్ మెరిట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ సీట్లు కూడా ఇస్తారు. కాబట్టి చాలా తక్కువ సీట్లే అందుబాటులో ఉంటాయి కూడా. సో అందులో కూడా ఈసారి మనకు ఇంకా కొత్త కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో వాటికి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ కాలేజ్‌లో ఉన్నాయి అనేది కూడా డీటెయిల్‌గా ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, మనకు దీనికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. సో అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2025-26 మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. సో ఈసారి మనకు ల్యాండ్స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్ ద్వారా కొత్త కోర్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా డీటెయిల్గా చూద్దామన్నమాట ఒకసారి. మాన్యువల్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 20వ తేదీ నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్టయితే జూన్ 19వ తేదీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్తాను, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ఏ అడ్రస్కి పంపించాలి, డీడీ ఎలా తీయాలి అనేది కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఫర్దర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మనం దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే సరిపోతుంది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే కోర్సులో మనకు గవర్నమెంట్ కాలేజ్లో 220 సీట్లు ఉంటాయి. అలాగే ప్రైవేట్ కాలేజ్లో 132 సీట్లు అయితే ఉంటాయి. పూర్తిగా ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మనకు 2 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క కోర్సు అందుబాటులో ఉంటుంది. అంటే 4 సెమిస్టర్లు మనకు ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంకో కోర్స్ చూడండి, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి కోర్స్ అనమాట. ఈసారి ఇది ల్యాండ్స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్ అనమాట. ఇది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 4 సెమిస్టర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 50 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుందన్నమాట. సరే, 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ కానీ తీసుకున్నట్టయితే ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ యొక్క మెరిట్ని బేస్ చేసుకునే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువగా ఇక్కడ రూరల్లో చదివినటువంటి విద్యార్థులకి ప్రియారిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఓవరాల్గా 85% దాకా రూరల్లో చదివినటువంటి విద్యార్థులకు సీట్లు అనేవి ఇక్కడ రిజర్వ్ చేయబడి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసినటువంటి స్టూడెంట్ అయితే మళ్ళీ ఈ యొక్క డిప్లొమా కోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలోకేషన్ ఆఫ్ సీట్స్ అనేది చూసినట్టయితే ఇక్కడ ఇంతకుముందే చెప్పాను నేను, 85% సీట్ అనేవి లోకల్ వాళ్ళకి ఇస్తారు, 50% సీట్ అనేవి అన్రిజర్వ్ చేయబడ్డాయి. మరి ఇక్కడ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది చూసుకున్నట్టయితే ఓవరాల్గా మన ఏపీలో ఉన్నటువంటి 26 డిస్టిక్లను 2 రీజన్గా విభజించడం జరిగింది. అందులో ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, 2 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ కింద మనకు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప అండ్ నెల్లూరు డిస్టిక్స్ అయితే వస్తాయి. ఇంకా మిగతా డిస్టిక్స్ అన్నీ కూడా ప్రకాశం నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి డిస్టిక్స్ అన్నీ ఆంధ్ర యూనివర్సిటీ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 2 భాగాలుగా విడగొట్టుకొని రిజర్వేషన్ అనేది సమపాళ్లలో ఇవ్వడానికి వాళ్ళు ఈ ప్రతిపాదికన అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ద్వారా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రూరల్ అలాగే మున్సిపల్ ఏరియాలో చదివినటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది పొందాలి. ఈ అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ 1000 రూపాయలు, బీసీ వాళ్ళైనా జనరల్ వాళ్ళైనా 1000 రూపాయలు పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ 500 రూపాయలు పే చేసి ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇది కూడా డీడీ తీయాలన్నమాట. సో ఇక్కడ కంట్రోలర్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు
ఆ తాడేపల్లిగూడెం అనే అడ్రస్కి డీడీ తీసి మనం అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిలప్ చేసి ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా మనం ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్తాను, అవన్నీ కూడా మీరు జెరాక్స్ తీసి అటాచ్మెంట్ చేసి ద రిజిస్టర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వెంకట మాన్యగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ 534101 ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కు 19/6/2025 4 గంటల లోపల పంపించాల్సి ఉంటుంది. బయట అయినా ఇవ్వచ్చు, పోస్టల్ ద్వారా అయినా మీరు పంపించుకోవచ్చు అనమాట. ఫీజ్ స్ట్రక్చర్ కానీ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో అయితే 11,143 రూపాయలు పే చేయాలి గవర్నమెంట్ కాలేజ్లో వస్తే. ఆ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి 7,465 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ అఫిలియేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 43,633 రూపాయలు పే చేయాలి. ఫీజు అనేది ఇంత ఉంటుంది. సెకండ్ సెమిస్టర్కి 26,595 రూపాయలు అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ చాలామందికి రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ ఫీజు అనేది ఎవరు పే చేయాల్సినటువంటి పని అయితే ఉండదు. గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఆల్మోస్ట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, మెస్ బిల్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే అక్కడ మీకు వచ్చినటువంటి కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ద్వారా తెలుసుకొని మీరు సీటు పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇది పూర్తిగా ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్తో పాటు మీరు కొన్ని సర్టిఫికేట్స్ని జెరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఏవే పెట్టాలి, ఏ జెరాక్స్ సర్టిఫికేట్స్ పెట్టాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏదైతే ఫీజు పేమెంట్ చేశారో దానికి సంబంధించినటువంటి డీడీ, ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్, అలాగే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి టీసీ, డిస్కంటిన్యూ చేసిన ఆ టీసీ, లేదా 10వ తరగతి పాస్ అయితే దానికి సంబంధించినటువంటి టీసీ అనమాట. 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, మీ యొక్క నేటివిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్పెషల్ కేటగిరీలో ఎవరైనా మీరు సీటు పొందుతున్నట్టయితే అలాంటి వాళ్ళు పిహెచ్కి సంబంధించి అయినా, నెక్స్ట్ ఎన్సీసీకి సంబంధించి అయినా, స్పోర్ట్స్కి అయినా, అలాగే సిఏపి స్పెషల్ ఆర్మ్డ్ పర్సన్ పిల్లలు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు సీటు పొందుతున్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైనా ఆ సీట్ పొందుతున్నట్టయితే, ఆ రిజర్వేషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. జెరాక్స్ మాత్రం పంపించాలి. అంతేగాని డాక్యుమెంట్స్ చెప్పారు కదా అని అన్ని ఒరిజినల్స్ పెట్టేసి పంపించకండి. జాగ్రత్తగా జెరాక్స్ చేసి అటాచ్ చేసి పంపించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ టైంలో మీరు ఒరిజినల్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒకసారి ఫిలప్ చేస్తే అది నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫిల్అప్ చేసి ఈ డాక్స్ పెట్టి పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఓవరాల్గా ఏపీ హార్టికల్చర్ డిప్లొమా నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.